Hello, good evening. Welcome to ARS News Channel. అదును చూసి పవన్ కళ్యాణ్ కు దెబ్బేసిన వైసీపీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి కేవలం నెగిటివ్ టాక్ మాత్రమే కాదు, రాజకీయ ప్రభావం కూడా గట్టిగానే తగిలింది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాపై అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో బాయ్కాట్ ట్రెండింగ్ చేయడం సినిమా వసూళ్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇక జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు మొదటి నుంచి ఈ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు సినిమాకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 1.30 కోట్ల మంది ఓటు వేయగా వారిలో సినిమాలు చూసే యువత కనీసం 10 లక్షల వరకు ఉంటుంది. అందులో 5 లక్షల మంది సాధారణంగా అన్ని సినిమాలు చూసేవారే. అయితే జగన్పై పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యల కారణంగా చాలామంది పవన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామం హరిహర వీరమల్లుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రాజకీయ విభేదాల వల్ల సినిమాకు రూ.2-5 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే సినిమాకు వ్యతిరేకంగా జరిగిన ఈ విస్తృత ప్రచారం కూడా వసూళ్లపై ప్రభావం చూపింది. అయితే సినిమాకు ఎంత ప్రచారం చేసినా కంటెంట్లో దమ్ము ఉంటే ఎవరూ ఏం చేయలేరని చెప్పడానికి అల్లు అర్జున్ నటించిన పుష్ప ఒక గొప్ప ఉదాహరణ. ఆ సినిమాపై కూడా చాలా నెగటివ్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని పుష్పదేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నప్పటికీ టాక్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ సినిమాపై కొంత నెగటివ్గా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ దర్శకుడు మారడం సినిమాకు పెద్ద మైనస్ అయిందని చెప్పాలి. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. జ్యోతి కృష్ణకు దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోవడం, గతంలో ఆయన తీసిన 1-2 సినిమాలు నిరాశపరచడం, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం సినిమా ఫలితంపై ప్రభావం చూపింది. క్రిష్ రాసుకున్న కథ బాగున్నప్పటికీ దానిని దృశ్య రూపంలోకి తీసుకురావడంలో జ్యోతి కృష్ణ విఫలమయ్యారని స్పష్టమవుతోంది. ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందులోని కోర్ ఎమోషన్ను తెరపై సమర్థవంతంగా ప్రదర్శించాలి. కానీ హరిహర వీరమల్లులో అది లోపించింది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగడం, ప్రేక్షకుడిని ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం సినిమాకు భారీ మైనస్గా మారింది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో అతని అభిమానులకు కొంతవరకు నచ్చుతోంది. పవన్ కళ్యాణ్ తనదైన స్వాగ్ను ప్రదర్శించడంలో మరోసారి సక్సెస్ అయ్యాడు. ఆయన రేంజ్ యాక్టింగ్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ వాటిని తెరపై పర్ఫెక్ట్గా డెలివరీ చేయడంలో మాత్రం కొంత లోపం కనిపించింది. పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. మొత్తానికి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంతవరకు నచ్చినా సగటు ప్రేక్షకుడు మాత్రం నిరాశ చెందుతున్నాడని స్పష్టమవుతోంది.